వేద్దాం అనుకుంటున్నాను. ఇంకొకరికి వేసేసి డిజైన్స్ కూడా ఎట్లా వేస్తాను. ఒకటి ఆరిపోయింది ఉంది, చూపిస్తాను దానికి. ఇది ఎందుకు మళ్ళీ ఒకసారి చూపిస్తాను అంటే వాటర్ ఏంటంటే మనం కొంచెం పోస్తే అప్పుడు ఫ్రీగా ఉంటుంది, మరి గట్టిగా ఉండదు అని ఒకసారి చెప్పడం కోసం అని చూపిస్తున్నాను. మనం ఏంటంటే వర్షాలు పడేసరికి మనం కుండీలన్నీ రెడీ చేసుకొని మట్టి అంతా రెడీ చేసుకున్నాం అనుకోండి, మొక్కలు పెట్టడం ఈజీగా ఉంటుంది. మొక్కలు పెట్టడానికి మనము పెద్ద పెద్ద మొక్కలు పెట్టడంతో పాటు కొన్ని ఇలా చిన్నగా అందంగా ఉన్నటువంటి మొక్కలు, కొన్ని ఇలా మనకు అందంగా ఉన్నటువంటి కుండీలు తయారు చేసుకున్నాం అనుకోండి, తక్కువ బడ్జెట్లో బాగుంటాయి అనమాట. అందుకోసం అని అంతే. ఇదిగోండి దీని బ్రష్కి ఉంది కదా, బ్రష్కి ఉన్నదాన్ని అటు ఇటు అన్నామనుకోండి మంచిగా అంటుకుంటుంది. ఇదిగోండి ఇలా అన్నింటికి మంచిగా పెట్టేసుకుందాం. ఇక్కడ కూడా గ్యాప్ లేకుండా మంచిగా పెట్టేసుకుందాం. ఇదిగోండి ఈ విధంగా అయితే నీట్గా పెట్టేసుకోవాలి. చూసి నేను అంత గీకేసా కూడా అక్కడక్కడ ఇంకా బూరు బూరుగా అనిపిస్తుంది కదా. ఒక 1-2 అవర్స్ వదిలేసామనుకోండి మంచిగా అవుతుంది. ఇది మనము డిజైన్ ఏమైనా పెట్టుకున్నాము. నా దగ్గర స్టిక్ ఏం లేదు, ఒక రాడ్ ఉంది, సర్కిల్గా వచ్చేస్తాను చుక్కలు చుక్కలు. మన దగ్గర ఏది ఉంటే అది వాడుకోవచ్చు. ప్లేస్ అయితే గంత ఫిక్స్ అవుతాయి. దీనికి ఇదే కావాలని అనిపిస్తున్నాం అనుకున్న పని కాదు, ఉన్న దాంతో చేసుకుంటూ పోతేనే పని అయిపోతుంది. అందుకని ఇంకొన్ని శారీ మీద పడద్దనేసి పేపర్ని నా శారీ పైకి అనుకున్నాను అనమాట. ప్రతిసారి నేను పెయింట్ వేసిన ప్రతిసారి నా చీర, ఓహో నేను ఈ పెయింట్ వేసిన రోజు ఈ కలర్ వేసి ఈ చీర కట్టుకున్నాను తెలుస్తాను అనమాట. ఇంకొన్ని ఇలా చుక్కలు పెట్టుకున్నాను. నాకు స్టిక్ చాలా బరువుగా ఉంది. అక్కడ ఒక ఇయర్బడ్ ఇవ్వమన్నా. ఇలా మనకు వచ్చిన ముగ్గు, ఏ ముగ్గు రాకపోతే ఇట్లా సుక్కలు పెట్టుకుని రాలేక. అందరికి ముగ్గులు రావాలని లేదు కదా, నాకు కూడా ముగ్గులు ఏం రావు. ఇయర్ బడ్ తెచ్చుకున్నాం.